మనసంతా నువ్వే సీరియల్లో కొత్త జనరేషన్ రాబోతుందా, లేకపోతే సీరియల్ని ఎండ్ చేసేస్తున్నారా, లేకపోతే కొత్త విలన్స్ వస్తున్నారా అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రెజెంట్ అయితే ఈ సీరియల్లో విలన్గా చేస్తున్న మధు గురించి అయితే మొత్తం అందరికీ నిజం తెలిసిపోయింది. ప్రేక్షకులు అయితే చాలామంది దీనికోసమే వెయిట్ చేశారు, ఎప్పుడెప్పుడు నిజం తెలుస్తుందా అని చెప్పి. గత కొంతకాలంగా అయితే విలన్స్ హవాయే నడుస్తుంది. ఫైనల్గా అయితే అందరికీ నిజం తెలిసిపోయింది. చాలామంది ప్రేక్షకులు అయితే అందరికీ నిజాలు తెలిసిపోయాయి కదా, ఈ సీరియల్ ఎండింగ్ చేసేస్తారేమో, ఈ సీరియల్ టైంలో కొత్త సీరియల్ వస్తుందేమో అని చెప్పి అభిప్రాయపడుతున్నారు. నిజాలన్నీ తెలిసిపోయినప్పటికీ ఈ సీరియల్ని అయితే అప్పుడే ఎండ్ చేయరు. ఎందుకంటే ఈ సీరియల్ అయితే ప్రెజెంట్ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. బహుశా వస్తే కొత్త జనరేషన్ రావచ్చేమో, కానీ అప్పుడే రాదు. మరొక 5-6 నెలలు అయితే ఈజీగా కొనసాగిస్తారు. ఈ సీరియల్ని ఎండ్ చేయరు కూడా. రీసెంట్గానే ఆ సీరియల్లో నటిస్తున్న యాక్టర్స్ కొంతమంది అయితే తమ సోషల్ మీడియా అకౌంట్లో అయితే ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా అయితే ఇచ్చారు. నవీన గారు అలాగే విందుజ గారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో చూసుకుంటే ఆ సీరియల్ గురించి ఒక వ్లాగ్ అయితే చేశారు. అందులో అయితే ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు వాళ్ళు అప్పుడే ఎండ్ అవ్వదని చెప్పి. వాళ్ళు ఆ 2 డేస్లో చేసినవి 3 మంత్స్ కొనసాగించారని చెప్పి వ్లాగ్ అయితే చేశారు నవీన గారు. ఆవిడైతే హింట్ ఇచ్చారు అప్పుడే ఎండింగ్ చేయరని చెప్పి. ఇంకా విలన్స్ వచ్చేసరికి కూడా చాలా టైం పడుతుంది. ఇంకా ఈ సీరియల్కి డైరెక్టర్స్ ఎలా మారారో విలన్స్ కూడా అలాగే మారుతూ వచ్చారు. ప్రెజెంట్ అయితే ఆర్కే మల్లేన్ గారి డైరెక్షన్లో అయితే ఈ సీరియల్ రన్ అవుతుంది. ఇంకా రాబోయే అమ్మోరు అనే సీరియల్ అయితే 8:30 PM వేస్తారు. ప్రైమ్ టైంలోనే ఈ సీరియల్ని ఎండింగ్ చేసేస్తారని గత కొంతకాలంగా అయితే ప్రచారం జరుగుతుంది. ఆ సీరియల్ని వేస్తే మాక్సిమం 8 PM వేయొచ్చేమో. ఈ సీరియల్ని అయితే టైమింగ్ అయితే చేంజ్ చేయరు. అలాగే మధు క్యారెక్టర్ని కూడా త్వరలోనే క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే ఇప్పటికే విలన్స్ చాలామంది మారారు. తన గురించి నిజాలన్నీ తెలిసిపోయాయి కాబట్టి మరి కొద్ది రోజులు కొనసాగించి మధు క్యారెక్టర్ని కూడా క్లోజ్ చేసేస్తారు. ఫైనల్గా అయితే సింధు అలాగే ఎస్ అయితే కలిసిపోయారు. దీనికోసం అయితే చాలామంది ప్రేక్షకులు అయితే వెయిట్ చేస్తున్నారు, సింధు ఎస్ ఎప్పుడు కలుస్తారా అని చెప్పి. అతి తొందరలోనే ఆ ఎపిసోడ్ కూడా రాబోతుంది. వీళ్ళు కలిసిపోయాక ఫైనల్గా అయితే కొత్త జనరేషన్ రాబోతుంది. అంతే తప్పితే ఈ సీరియల్ అయితే అప్పుడే ఎండ్ చేయరు. ఈ సీరియల్ వచ్చి దాదాపు 5 సంవత్సరాలు కావస్తుంది. మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ సీరియల్ అయితే. సక్సెస్ఫుల్గా ఉన్న సీరియల్ని అయితే అప్పుడే ఎండ్ చేయరు. మరి మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు? ఈ సీరియల్ని ఎండ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే కొత్త జనరేషన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.